నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ సుభద్ర. రచించిన వారు నీరజ హరిప్రభల గారు. దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో అగ్రహారంలో 6గురి తోబుట్టువుల సరసన కడపటి బిడ్డగా ఈలపై కళ్ళు తెరిచింది అభాగ్యురాలు సుభద్ర. ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు, అభిమానం, ఆభరణాలు, మర్యాదలే మూలధనం. గ్రాహ్యం తెలిసిన మొదలు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని తదనుగుణంగా సర్దుకుని పెరిగింది ఆ బాల. చదువు, సంగీతం అంటే తనకు పంచప్రాణాలు. అయినా భయభక్తులతో క్రమశిక్షణతో పెంచిన తండ్రికి తన మనసులోని మాట చెప్పే ధైర్యం, చనువు లేదు. ఆ ఇంట్లో తండ్రి మాటే వేదశాసనం, తల్లి మాటకు విలువలేదు. తోబుట్టువుల పిల్లలు తమ వయసువారు, అంత వయసు తారతమ్యం తోబుట్టువులతో. ఇంకా తన మనసుని ఎవరితో పంచుకోగలదు? యుక్త వయసు రాగానే తండ్రి నిర్ణయించిన భాగ్యవంతుల సంబంధం. వరుడిని కూడా తను చూడకుండానే చదువు, వ్యాపార వివరాలు తనకు తెలియకుండానే మూడుముళ్ల తతంగం. కోటి ఆశలు, మధుర ఊహలతో అడుగడుగున ఆ వధువుకు తొలి రాత్రే కాలరాత్రి. భర్త ప్రేమగాథ, అయిష్టంగా తనని వివాహం, నిరాదరణ. వెరసి అది ప్రళయ కాలరాత్రి. గుండెల్లో గుణపం లాంటి బాధని దిగమింగుకొని ఇదే తన జీవితం, కడదాకా ఇక్కడే తన స్థానం అనుకుందా ఇల్లాలు. మనసులో కోటి కోరికల మల్లెల మాలల్లుకొని వివాహమై కొత్త జీవితంలో ఉమ్మడి కుటుంబంలో అడుగెడిగిన 18 ఏళ్ల నవవధువు సుభద్రకు అత్త, పిన్నత్తలు, పినమామగార్లు, బావగార్లు, మరదళ్ళు, వెరసి 30 మంది కుటుంబ సభ్యులు తన వాళ్ళని మురిసిపోయింది. తొలినాల నుంచే అత్తగారి ఆరళ్ళు, తోడేళ్ల లాంటి తోడికోడళ్ల కోరెంటికం. అన్నిటికన్నా శాడిస్టు భర్త వేధింపులతో మనసు కుంగిపోయినా భూదేవికున్నంత ఓర్పుతో ధైర్యాన్ని కూడదీసుకుని అతనితో కాపురం చేసింది. తన పరిస్థితికి పినమామగార్లు, పిన్నతలకు బాధ కలిగిన అత్తగారి హుంకరింపులకు, ఆధిపత్యానికి ఏమీ చేయలేక వాళ్ల నిస్సహాయత. కాలగతిన వాళ్లు గతించారు. పైకి చెదరని చిరునవ్వుతో, మొక్కవోని ఓర్పుతో ఆ కసాయి భర్తతో కాపురం. ఫలితం 23 ఏళ్లకే 3 ఆడపిల్లల తల్లి. అయినా ఆ స్త్రీ తలరాత మారలేదు సరికదా. ఆడపిల్లల తల్లి ఒక తల్లేనా అని అవమానాలు, ఈసడింపులు. భాగ్యవంతుల కోరంటికం అంటే ఇదేనేమో మరి. బానిసలాగా చాకిరీ చేయించుకుని కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు. భర్త తన వాడైతే ఎన్ని బాధలైనా ఓర్చుకోగలదు కాని కాలయముడే భర్త అయితే ఇంకా ఆ ఇల్లాలి వేదన చెప్పనల్లవి కాదు. పోని కన్నవాళ్లతో చెబుదామా అనుకుంటే వాళ్లకు కూతురు ఎన్ని బాధలు పడినా చచ్చేదాకా అత్తారింటోనే బాధలు భరిస్తూ ఉండాలి. వాళ్లకు పరువే ప్రాణం. అర్థమామల తదనంతరం వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అన్నదమ్ములు ఆస్తి కాజేయటం. ఫలితం ఒక ఇల్లు, ఒక శాడిస్టు భర్త, 3 ఆడపిల్లలతో కట్టుబట్టలతో వేరే కాపురం. తన పిల్లలే తన లోకమనుకుని వాళ్లను కళ్లల్లో పెట్టుకుని కష్టపడి పెంచి చదివించి ప్రయోజకులను చేసింది. మంచి వరులను చూసి వివాహం చేసింది. వాళ్ల సంతోషమైన కాపురాలను చూసి ఆ కన్నతల్లి హృదయం ఆనందంతో పొంగిపోయింది. మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చినా ఆ ఇల్లాలి నుదుట రాత మారలేదు సరికదా. నడివయసు వచ్చినా ఇంకా నిత్యం ఆ శాడిస్టు భర్త చేతిలో బాధలు, ఒంటిమీద వాతలు. 63 ఏళ్ల భర్త నుండి విడాకుల ఒత్తిడి. మారు మనువుకై ఆ మగాడి అంతులేని ఆరాటం. తను ఒప్పుకుంటే తన పిల్లలకు సవితి తల్లి వస్తుందన్న మనోవేదన. తల్లి తండ్రి వేరైతే కూతుర్ల కాపురాలు ఏమవుతాయో అనే బాధ అభాగ్యురాలి మనసుని కుంగదీస్తుంది. మనోవేదనకు మందులేదు కదా. పిల్లల తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమై, అమ్మా, నీ సమస్య నువ్వే సాల్వ్ చేసుకో, ఇంక మేమేం చెయ్యలేము, నీవు మా వద్దకు వస్తే చూస్తాము అని నిర్ణయం. ఇప్పటి నుండే పిల్లల వద్దకు వెళ్లి వాళ్లకు భారమవటం సుభద్రకు ఇష్టం లేదు. పైగా అలిగి అత్తింటికి, చెడి కూతురింటికి చేరకూడదనే సామెత. భర్తనొదిలేసిన స్త్రీ అంటే ఇంకా లోకువా అని ఆవిడ అభిప్రాయం. అదే అలుసుగా తీసుకుని ఇంకా భర్త వేదనలెక్కువైనాయి. తుది తీర్పు ఏంటి అనే ప్రశ్నతో కలత చెదిరిన మనసుతో ఆకాశం వైపు చూస్తూ నెట్టూరుస్తుంది సుభద్ర. కాలానికి, విధాతకు నిర్ణయాన్ని వదిలేసి జీవనయానాన్ని భారంగా కొనసాగిస్తుంది సుభద్ర. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.